అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్నా అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు అని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకునేవారు ఇక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా మనం చూడొచ్చు. అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణుడికి అన్ని సౌకర్యాలు లభించాయి, స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏం లాభం? కర్ణుడికి ఏదో అసంతృప్తి, ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్లు ఉండడం లేదు, సంతృప్తి అనేదే లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికి అర్థం కాలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేశావని, అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాన కర్ణుడు అని చెప్తారు. మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు. దానికి సమాధానంగా, లేదు, నేను ఎన్నో దానాలు చేశాను, కానీ అన్నదానం మాత్రం చేయలేదు అని అన్నాడు కర్ణుడు. పోనీ అన్నం పెట్టి ఇల్లేనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు, అవును, ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు, కానీ అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని చెప్పాడు. నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలని నోట్లో పెట్టుకో అని అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేశాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మటుమాయమైపోయింది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు? మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపహారాల ఇష్టత లేని వారికి సుఖాపేక్ష ఉండదు, సుఖాపేక్ష లేని వారికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకొని వానికి ఏ కోరికలు ఉండవని చెప్తోంది భగవద్గీత. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు? మనకి తెలుసు, మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరము అని. ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధ ఆహారం అత్యంత అవసరమని. ఈ శరీరము ఆహారంచే ఏర్పడుతోందని, దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారాన్ని వారికి ఏర్పరిచాడు. బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతాన్ని, మానవులకును ఋషులకును అన్నము, సస్యములు అనగా ఫలమూలాలను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసము మొదలైనవి ఆహారాలుగా సృష్టించాడు. మనం భుజించే ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై, మేధస్సు మొదలగు సప్త ధాతువులుగా పరిణమించి దీని యొక్క సూక్ష్మాంశం మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారుతుంది. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్య హృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలి అంటే శుద్ధ ఆహారం తప్పనిసరి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని భావించి నమస్కరించి తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు నిందించకూడదు. ప్రశాంత వాతావరణంలో ఆహారాన్ని తీసుకోవాలి. ఎంగిలి ఎవ్వరికీ పెట్టకూడదు. అమిత భోజనం ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది. ఎంగిలి చేత్తో బ్రాహ్మణుణ్ణి, ఆవుని, అగ్నిని తాకరాదు. తలకు గుడ్డ కట్టుకుని చెప్పులు, బూట్లు వేసుకుని భుజించకూడదు. దక్షిణం వైపు తిరిగి తినకూడదు. తూర్పు ముఖంగా కూర్చుని భుజించాలి. మంచం పైన కూర్చుని ఏవీ తినకూడదు. ఏ వస్తువునైనా ఒడిలో పెట్టుకుని తినరాదు. ఆకుల్లో అన్నం పెట్టడమే చాలా మంచిది. ఇది ఆరోగ్యప్రదం కూడా. ప్లేట్లు ఉపయోగించడం వల్ల జబ్బులు వ్యాపించే అవకాశం ఉంది. ప్రాతః సమయం, సంధ్యా సమయాల్లో చేసే ఉపాసన సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నా సంధ్యా యోర్న మధ్యేన నార్ధరాత్రే కదానచ, సంధి సమయాల్లో అర్ధరాత్రిలో భుజింపరాదు.
అర్ధరాత్రి సూర్య సంబంధం బొత్తిగా లేనందున ఆకలి మందగించుంటుంది. కాబట్టి అర్ధరాత్రి భోజనం నిషేధము అని పండితులు చెప్తున్నారు. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమెడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వల్ల ఎన్ని సమస్యలున్నా పరిష్కారం అవుతాయి అని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవ భక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానమిస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవటం, దానికి తోడు విపరీతమైన ఖర్చులతో సతమతం కావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారు అన్నంతో లడ్డూ పెట్టి తాంబూల సహితంగా దానమిస్తే అధిక ఆదాయాన్ని పొందడంతో పాటు శ్రీమంతులయ్యే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు కూడా అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అన్నదానాన్ని చేసినట్లయితే. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడ దానం కూడా చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లం అన్నాన్ని కనుక దానం చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో ఇతర పక్షులకో ప్రాణులకో పెడతారు. ఇలా చేయటం వల్ల భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయటం వల్ల శని దోషాల నుంచి కూడా బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.